శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ చేసుకోకూడదంటే ఎందుకు చేసుకోకూడదు, చేసుకుంటే ఎటువంటి చెడ్డ ఫలితాలు వస్తాయి, వాటికి సంబంధించినటువంటి గతంలో ఎవరైనా పొరపాటున ఆ రాశుల వాళ్ళు కనుక వివాహం చేసుకుని ఉంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చాయి, వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఇప్పుడు సింహరాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు, దీంతో పాటుగా వ్యక్తిగత జన్మ జాతకాన్ని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సింహరాశి వాళ్ళు అనగానే మనకు తెలిసినంతలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. సింహరాశి జాతకులు అనగానే మనకి దాదాపుగా తెలుసు, వాళ్ళు చాలా దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు, మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు, ఏ పని మొదలుపెట్టినా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఒక రకంగా 12 రాశుల్లోకెళ్ళా వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్పొచ్చు. వీళ్ళ యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ప్రపంచానికి ఏదో ఒక రోజున ఖచ్చితంగా ప్రకటితమై తీరతాయి. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు, వాళ్ళకి సరిపడని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను దిగజార్చేటువంటి రాశుల వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. కనుక ఇటువంటి ఇబ్బందుల్లో పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వివరాలన్నీ కూడా తెలియచేయడం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అంటే సింహరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే ఇక్కడ ఏంటి మనం చెప్తుంది, సింహరాశి స్త్రీ సింహరాశి పురుషుని వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఇందాకే చెప్పాము కాక సింహరాశి వాళ్ళు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఖచ్చితంగా చెప్పాలంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు కత్తిలాగా ఉంటాయి. అంటే వీళ్ళు కత్తి 2 కత్తులు ఒక వరలో ఇవ్వడం, ఇద్దరు శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు అవ్వటం, ఇద్దరు ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం అన్నీ మిక్కుటంగా ఉన్నవాళ్ళు అవ్వటం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. వీటితో పాటుగా ఒక సింహరాశినే కాదు ఏ రాశి వాళ్ళు కూడా ఆ రాశి వాళ్ళని వీలైనంత వరకు వివాహం చేసుకోకూడదు. కారణం ఏమిటి అని కనుక గమనిస్తే ఒకేసారి ఇద్దరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే 2025 సంవత్సరంలో ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. ఈ అష్టమ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు శని కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఘర్షణలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కొన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, తీవ్రంగా అప్పులు చేయవలసిన పరిస్థితులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది ఒకేసారి స్త్రీ పురుషుల జాతకాల్లో వస్తే ఆ సమస్యలు తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, అటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. కనుక ఈ సింహరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక సింహరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కన్యారాశి అంటే సింహరాశి నుంచి కన్యారాశి 2వ రాశి, కన్యారాశి నుంచి సింహరాశి 12వ రాశి, దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు. ఈ 2-12 స్థితిలో కూడా వివాహం చేసుకోకూడదు. ఇది చేసుకుంటే ఏమవుతుంది, కన్యారాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళు ఎంత ప్రాక్టికల్, కన్యారాశి వాళ్ళు అప్పుడప్పుడు ఊహల్లో విహరించటం, రెక్కల గుర్రం మీద ఎగరడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసేటప్పుడు వీళ్ళకున్నటువంటి ఇంప్రాక్టికాలిటీకి, వీళ్ళకున్న ప్రాక్టికల్ నేచర్కి అస్సలు పొంతన కుదరదు. అటువంటి సందర్భాల్లో ఇక్కడ కొంత ఇద్దరిలో ఒకళ్ళు అప్పుల పాలవటం, రుణగ్రస్తం అవటం, ఒకళ్ళ ఆరోగ్యం పాడవటం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ కన్యారాశి వాళ్ళకి కనుక దీంట్లో ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళలో వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకంలో గనక లగ్నాధిపతి, సప్తమాధిపతి నీచిపట్టం కానీ, అష్టమ స్థానం సరిగ్గా లేకపోయినా, శని బలంగా లేకపోయినా వీళ్ళలో కొద్దిమంది ఈ కాంబినేషన్లో సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా పూర్తిగా అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ సమాజానికి భయపడో కుటుంబ పరిస్థితులు రీత్యాన విడిపోకపోతే ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఒకళ్ళు ఒక చోట ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఒకళ్ళు ఇండియాలో ఉంటే ఒకళ్ళు ఫారెన్లో ఉండొచ్చు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటే ఒకళ్ళు బెంగళూరులో ఉండొచ్చు, ఉద్యోగరీత్యా కానీ వృత్తిరీత్యా కానీ అట్లా విడిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఏదో ఒక రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక పొరపాటును కూడా ఈ కన్యారాశి వారిని సింహరాశి వారు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ప్రత్యేకమైన సందర్భాల్లో వివాహం చేసుకోవలసిన పరిస్థితి వస్తే కన్యారాశి స్త్రీని సింహరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడంటే ఈ వ్యక్తిగత జన్మ జాతకాలు పరిశీలించిన తర్వాత లగ్నాధిపతి, సప్తమాధిపతి, కలతరకారకులైనటువంటి కుజశుక్రులు ఇట్లా అనేక రకాలైనటువంటి గ్రహస్థితుల యొక్క గ్రహ మైత్రులు ఇవన్నీ బాగుంటే వివాహం చేయాలి. కానీ వేళ్ల మీద లెక్కబెట్టి తారాబలం సరిపోయింది చేసేయచ్చని కనుక చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే కొంతమంది అయితే ఇక్కడ మనం గత కొన్ని సంవత్సరాలు గమనిస్తున్నాం, పులి, ఆవు, అలాగే పాము, ముంగిస, కుక్క, లేడీ ఈ కాంబినేషన్స్ చెప్తూ కూడా జంతువులు యోని పంతన కూడా చెప్తూ కూడా చేస్తున్నారు. ఇలా కాదు, ఇవి మాత్రమే కాకుండా 21 రకాల పొంతనలన్నీ కూడా చూసిన తర్వాత మాత్రమే
వివాహం అనేటువంటిది చెయ్యాలి. వ్యక్తిగత జన్మజాతకాన్ని చూసిన తర్వాతే చేయాలి. లేకుండా చేసేటట్లయితే గత 30 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం. జ్యోతిష్ రీత్యా ఇలా పైపైన చూసి కానివ్వండి అయిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు పట్టడం అనేటువంటిది ఇన్ని సంవత్సరాల అనుభవంలో చూసాం కనుక ఈ ఇబ్బందులు సింహరాశి వాళ్ళు పడకూడదనేటువంటి ఉద్దేశంతోనే వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. ఇక తర్వాత సింహరాశి వాళ్ళు పొరపాటును కూడా చేసుకోకూడని రాశి అంటూ ఏదన్నా ఉంది అంటే అది మకర రాశి. ఇక్కడ మకర రాశి సింహరాశి నుంచి 6వ రాశి, మకర రాశి నుంచి సింహరాశి 8వ రాశి. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ షష్టాష్టక స్థితిలో పొరపాటున కనుక వివాహం చేసుకుంటే దాదాపుగా 100కి 99 మందికి విడాకులు రావటం కానీ, తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు రావటం కానీ, వీళ్ళలో ఒకళ్ళ ఆరోగ్యం చెడిపోవటం కానీ, ఒకటికి మించినటువంటి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ జరగటం కానీ, ఆ యాక్సిడెంట్స్ అవటం కానీ, ఇటువంటి బలమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక పొరపాటున కూడా సింహరాశి వాళ్ళు ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు, ఎవరు చేసుకోవడానికి వీల్లేదు. ఇక కర్కాటక రాశి వాళ్ళు, ఇక సింహరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వివాహం చేసుకోవచ్చు. దీన్ని సమసప్తక స్థితి అంటారు. అంటే ఇక్కడ కుంభరాశి నుంచి సింహరాశి 7వ రాశి, సింహరాశి నుంచి కుంభరాశి 7వ రాశి, ఈ 1-7 కాంబినేషన్లో చేసుకోవచ్చు. అది కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని వ్యక్తిగత జన్మ జాతకాలు చూసి 21 రకాల మహాపొంతనలు చూసి బాగుంటే మాత్రం చేసుకోవచ్చు. ఇక చేసుకోకూడదు మరొకటి, సింహరాశి వాళ్ళు పొరపాటును కూడా మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. దీనికి కారణం ఏంటంటే ఈ మీనరాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఆధ్యాత్మికత, ఎవడి పాపన ఆడైపోతాడు అనేటువంటి మనస్తత్వం, అట్లాగే వీళ్ళకి దైవబలం, గురుబలం వీటి మీద ఎక్కువ ఇష్టం ఉండటం, ఆధ్యాత్మికత ప్రవృత్తి, ఈ కొంచెం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. సింహరాశి వాళ్ళు పూర్తిగా భౌతిక ప్రపంచానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి జీవులు. మీనరాశి వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం, మోక్ష మార్గానికి ఏదో ఒక రోజు చేరుకోవాలనేటువంటి జీవులు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీనరాశి వాళ్ళకు ఉన్నటువంటి సున్నితత్వానికి, సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి దూకుడుకి అసలు కుదరదు. చేసేటట్లయితే ముఖ్యంగా మీనరాశి స్త్రీ గనక సింహరాశి పురుషుడిని వివాహం చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో కొంత తీవ్రమైనటువంటి డిప్రెషన్కి గురవటం, ఒకళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినటం, అలాగే కొంత ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కలగటం, ఇటువంటివన్నీ ఎక్కువగా ప్రబలేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పొరపాటున కూడా సింహరాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక చివరగా సింహరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇది కూడా 12-2 స్థితి, 2-12, 2-12, 12-2 స్థితి, ద్విద్వాదశ స్థితి అంటారు. ఈ స్థితిలో కూడా వివాహం చేసుకోకూడదు. సింహరాశి నుంచి కర్కాటకం 12, కర్కాటక రాశి నుంచి సింహం 2. ఈ స్థితిలో చేసుకుంటే ఇక్కడ కూడా ఇదే సమస్య. ఈ సింహరాశి అనేటువంటిది చాలా ప్రాక్టికల్గా ప్రతిదీ పట్టి ఖచ్చితంగా చేసి తీరాలనేటువంటి పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అన్నీ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళని కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు వెనక్కిలాగుతూ ఉంటారు. చేసే పని చేయనీరు, భయపడిపోతుంటారు, తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు గురవుతుంటారు, సున్నితత్వానికి గురవుతారు. ఈ కాంబినేషన్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. పొరపాటు ఒకవేళ సింహరాశి పురుషుణ్ణి కర్కాటక రాశి స్త్రీ చేసుకుంటే ఆ స్త్రీ యొక్క జీవితం పట్టపగలే చీకటైపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ అన్ని సందర్భాల్లో ఉంటాయా అంటే మళ్ళీ చాలాసార్లు చెప్పాను ఈ వీడియోస్లో, వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పాలి. అలా కాకుండా పూర్తి స్థాయిలో ఇది ఇంతే అని చెప్పడానికి లేదు. కానీ ముఖ్యంగా బేసికల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళని చేసుకుంటే మంచిది, చేసుకోకుండా ఉంటే మంచిది అనేటువంటి అంశాలను తెలియజేయటమే దీంట్లో ఉద్దేశం. ఇక్కడ గతంలో కూడా మనం అనేక రకాలైనటువంటి అంశాలని తెలియచేశాము. దాంట్లో కూడా నక్షత్ర పొంతన కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే సింహరాశిలో మఖా, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి మిత్ర నక్షత్రాల వాళ్ళు ఉన్న చోట చేసుకోవచ్చు. ఇట్లా అనేక రకాల కాంబినేషన్స్ చూడాల్సి ఉంటుంది. చూసిన తర్వాత మాత్రమే చెప్పడం అనేటువంటిది సమంజసం. అలా కాకుండా ఏదో గాల్లోకి చూసి వేళ్ల మీద లెక్కబెట్టి చెప్తే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు సరైన వ్యక్తిని కనుక, అంటే వీళ్ళకి జాతకాన్ని సూట్ అయ్యే వ్యక్తిని కనుక చేసుకోకపోతే కొద్ది మందిలో వీళ్ళకి సంతానం కలగదు. అంటే సంతానం కలకపోవటం, కలిగిన సంతానం చనిపోవటం, అబార్షన్స్ అవ్వటం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది సింహరాశి స్త్రీ అయినా పురుషుడైనా సరే వాళ్ళ జీవిత భాగస్వామికైనా వారికైనా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. కనుక సింహరాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక గతంలో పొరపాటున ఇలా చేసుకుంటే వాళ్ళకి సంతానం కలగని సందర్భాలు కూడా కొన్ని ఉండుంటాయి. వాటిని ఎలా పరిహరించుకోవాలనేటువంటివి కొన్ని పరిష్కారాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా చేసుకుని చాలా జాగ్రత్తగా సూచనలు పాటించి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. కనుక ఫైనల్గా సింహరాశి వాళ్ళని, కన్యారాశి వాళ్ళని, మకర రాశి వాళ్ళని, అలాగే మీనరాశి వారిని, కర్కాటక రాశి వారిని వీలైనంత వరకు వివాహం చేసుకోకుండా ఉండడం అనేటువంటిది మంచిది. ఇది కంక్లూషను. దీంట్లో కనుక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని
సింహరాశి వారు తగినటువంటి వారి జాతకాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేటువంటి జీవిత భాగస్వామిని చక్కగా ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.